తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే రోజులకు స్వస్తి పలుకుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా విడతల వారీగా కాకుండా ఈసారి నగదును నేరుగా ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ చాలా కాలం పట్టేది. ఎకరాల సంఖ్యను బట్టి ప్రాధాన్యత ఇస్తూ డబ్బులు విడుదల చేసేవారు. దీనివల్ల మొదటి రోజు కొంతమందికి, వారం తర్వాత మరికొందరికి డబ్బులు అందేవి. దీనివల్ల చిన్న రైతులు ఇబ్బందులు పడేవారు. అయితే ఈసారి ప్రభుత్వం ఆ పద్ధతిని మార్చాలని భావిస్తోంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అర్హులైన రైతులందరికీ ఒకే క్లిక్తో నగదు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తోంది. సాధారణంగా రైతు భరోసా ప్రక్రియ ప్రారంభమైనా అందరి ఖాతాల్లో డబ్బులు పడటానికి 9 రోజుల సమయం పట్టేది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాల్సిన సమయంలో ఈ ఆలస్యం రైతులను ఇబ్బంది పెట్టేది. ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో నిధుల విడుదలైన వెంటనే రైతులు తమ పనులను ప్రారంభించుకోవచ్చు. ఈ నిర్ణయం పట్ల వ్యవసాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నగదు నేరుగా ఖాతాల్లో పడాలంటే కేవైసీ, ఈకేవైసీ తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, అవినీతికి తావులేకుండా నిధులు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హత ఉండి ఇంకా నమోదు చేసుకోని వారు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండటం అత్యవసరం. పాయింట్. రైతు భరోసా డబ్బులు ఒకేసారి వస్తాయా? అవును. ప్రభుత్వం ఈసారి విడతల వారీగా కాకుండా ఒకే విడతలో నిధులు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. 2. డబ్బులు జమ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? గతంలో 9 రోజులు పట్టేది. కానీ కొత్త విధానం వల్ల నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో పడతాయి. 3. రైతు భరోసా నిధుల కోసం కేవైసీ తప్పనిసరా? అవును. నగదు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ మరియు బ్యాంక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. 4. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందా? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కౌలు రైతులకు కూడా ఈ సాయం అందుతుంది. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొత్తానికి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. పెట్టుబడి సాయం సకాలంలో అందితే సాగు పనులు వేగవంతం అవుతాయి. ఒకే విడతలో నగదు విడుదల చేయడం ద్వారా లక్షలాది మంది రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వం అధికారికంగా తేదీని ప్రకటించిన వెంటనే మరిన్ని అప్డేట్స్ అందిస్తాము.